ప్రస్తుత తరుణంలో 10వ తరగతి విద్యార్థులకి ఎదురవుతున్న పెద్ద సమస్య ఏమిటి అంటే, ఎదురుకుండా భూతంలా పబ్లిక్ పరీక్షలు కనిపిస్తున్నాయని అందరూ బెదరగొట్టేస్తున్నారు వాళ్ళు. నిజానికి మొదటిసారిగా వాళ్ళు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు కాబట్టి ఇంత జాగ్రత్త. కానీ పబ్లిక్ పరీక్ష అనేది భూతము కాదు, దెయ్యము కాదు. అసలు అది ఒక భయంకరమైనటువంటి ప్రక్రియ కానే కాదు. అది సవాలుతో కూడినటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి క్రీడగా మనిషి భావించాలి. మామూలు పరీక్షలు ఎలా రాశారో పబ్లిక్ పరీక్షలు అలాగే రాసుకోవచ్చు. కాకపోతే ఒక చిన్న తేడా ఉంది ఇక్కడ. ఏమిటంటే, నేను చాలా బ్రహ్మాండంగా చదివేశాను, సబ్జెక్ట్లో నా అంతటి నిష్ణాతుడు లేడు, నాకు మంచి మార్కులు వస్తాయని భావించడం తప్పు. ఎందుకంటే సబ్జెక్టు కోసం చదవడం వేరు, పరీక్ష కోసం చదవడం వేరు. ఎంత తెలివైన విద్యార్థి అయినా సరే, ఎంత గొప్ప మేధావైనా సరే, పరీక్షకి వెళ్ళేటప్పుడు పరీక్ష దృష్ట్యా చదివితేనే అతనికి మార్కులు వస్తాయి. పరీక్ష దృష్ట్యా చదవకపోతే ఏ రకమైనటువంటి ఊహకి సంబంధం లేని విధంగా మార్కులు వస్తాయి, చాలా తక్కువ వస్తాయి. అసలు విద్యార్థులు విషయం గమనించాలి. మీరు 10వ తరగతిలో ఉన్నప్పుడే మీకున్నటువంటి మానసిక శక్తులు అపూర్వంగా ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఎవరైనా మెంటల్లీ రిటార్డెడ్ అయితే అతనికి ఉండవేమో, కానీ ఈ 10వ తరగతి చదివే పిల్లలందరూ కూడా మేధావులే నా దృష్టిలో. మరి కొంతమందికి మార్కులు ఎందుకు ఎక్కువ వస్తాయి, కొంతమందికి ఎందుకు తక్కువ వస్తాయి అనే ప్రశ్న మీరు నన్ను అడగచ్చు. దానికి కారణం ఏమిటంటే, వాళ్ళకుండే ప్రాధాన్యతలను బట్టి చదువు మీద ఉండేటటువంటి ఆ శ్రద్ధ తగ్గడము పెరగడం అనేది ఉంటుంది. రెండవది, ఎంతసేపు కూడా పుస్తకం చదవడం, మేస్టారు చెప్పింది వినడం, ఈ యాంగిల్లోనే ఉంటారు. కానీ పరీక్షకి ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద అవగాహన ఉండకపోవడం ప్రధానమైనటువంటి కారణం. మరి పరీక్షకి ఎలా చదవాలండి? దీనికి మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటంటే, ఏ పరీక్షకైనా, ఒక 10th క్లాసే కాదు, ఇంటర్మీడియట్ కాదు, డిగ్రీయే కాదు, ఐఏఎస్ కాదు, ఐపీఎస్ కాదు, ఏదైనా సరే నేను చెప్పినది చదివితే ఫస్ట్ ఛాన్స్లో ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయిపోతారు, ఏమీ సందేహం లేదు. మరి మీరు ఏం చెప్తారు, మేము ఏం వినాలి అనేది చాలా సింపుల్. ఇది ఏంటంటే, ముందుగా అసలు ప్రశ్నాపత్రం ఎలా ఉంటుందో ఒక అవగాహన రావాలి. ఎన్ని మార్కులకు ఉంటుంది ప్రశ్నాపత్రం? ఉదాహరణకి ఆ ప్రశ్నాపత్రంలో 4-5 విభాగాలు ఉంటాయి. 1 మార్కు ప్రశ్నలు కొన్ని, 2 మార్కుల ప్రశ్నలు కొన్ని, 4 మార్కుల ప్రశ్నలు కొన్ని, 8 మార్కుల ప్రశ్నలు, ఇలా విడివిడిగా ఉంటాయి. ఇక్కడ నువ్వు ఏం చదువుకున్నా 1 మార్కు ప్రశ్నలు ఎలా ఉంటాయి, దానికి జవాబు ఎలా రాయాలి మీకు తెలియాలి. నాకు బోలెడంత వచ్చును, నాకు కావాల్సింది చూసుకో కాసుకో అంటూ 1 మార్కు ప్రశ్నకి నీకు తెలిసిందంతా రాస్తే ఎన్ని మార్కులు పడతాయండి? 1 మార్కు. టైం వేస్ట్ అయిపోతుంది కదా. 1 మార్కు ప్రశ్న 1 సెంటెన్స్ రాస్తే చాలు. 2 మార్కుల ప్రశ్నలు 2 సెంటెన్సులు రాస్తే చాలు. 4 మార్కుల ప్రశ్నకి 4 సెంటెన్సులు రాస్తే చాలు. 8 మార్కుల ప్రశ్న 8 సెంటెన్సులు రాస్తే చాలు. అది సిస్టమ్. తర్వాత అసలు పరీక్షకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? జాగ్రత్తగా మీరు ప్రశ్నాపత్రం కనుక పరిశీలించుకుంటే, ఏ ప్రశ్నాపత్రం అయినా సరే, కొన్ని మీరు సొంతంగా ఆలోచించి రాయాల్సిన ప్రశ్నలు కొన్ని ఉంటాయి, మరికొన్ని పటములు గీయండి అని కొన్ని ఉంటాయి, మరికొన్ని పట్టికలు ఇచ్చి ఆ పట్టికల నుంచి సారాంశం ఏంటని అడగచ్చు, కొన్ని పటాలు గీయమని అడగచ్చు, ఇతర సబ్జెక్ట్స్లో మ్యాప్ పాయింటింగ్ గుర్తించమనచ్చు. ఇలా సబ్జెక్ట్ని బట్టి వివిధ రకాలుగా క్వశ్చన్స్ అందులో ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఏమిటో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, పటము గీయండి, జాగ్రత్తగా చూసుకుని దానికి 8 మార్కులు క్వశ్చన్ ఒకటి, 2 మార్కుల క్వశ్చన్ ఒకటి ఉందనుకోండి. టెక్స్ట్ బుక్లో పటాలన్నీ కాన్సన్ట్రేట్ చేసి ఆ పటాలు ప్రాక్టీస్ మీరు చేసుకున్నారంటే మీకు సబ్జెక్ట్ వచ్చినా రాపని 8, 2, 10 మార్కులు వచ్చేస్తాయి. నాకు సబ్జెక్ట్ అంతా వచ్చునండి, పటాలు గీయడం మర్చిపోయానంటే 10 మార్కులు పోతాయి. ఇదన్నమాట పరీక్షకి ప్రిపేర్ అవ్వడం అంటే. ఉదాహరణకి ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. అంటే మీకు అర్థం అవ్వడం కోసం అంతే తప్ప మీకు సబ్జెక్ట్ రాదని కానీ మీకు కొత్త విషయం చెప్దామని కాదు. ఇలా అడుగుతాడు, ఆమ్లములో, గాఢామ్లంలో అంటే కాన్సన్ట్రేటెడ్ యాసిడ్లో నీళ్లు పోస్తే ఏమవుతుంది అని అడిగాడు. మరి ఏం చెయ్యాలి అది కూడా రాయండి. 2 మార్కుల ప్రశ్న ఇది. దానికి జవాబు ఏంటంటే, కాన్సన్ట్రేటెడ్ యాసిడ్లో నీళ్లు పోస్తే అది ఎక్సోథర్మిక్ రియాక్షన్. అది ఫస్ట్ పాయింట్. ఎక్సోథర్మిక్ అంటే
వేడి విపరీతంగా పుడుతుందన్నమాట. పుడితే ఎప్పుడైతే కాన్సన్ట్రేటెడ్ యాసిడ్లో నీళ్ళు పోస్తావో వేడి పుట్టి ఆమెను బయటికి చిమ్ముతుంది. స్ప్లాష్ అవుట్ ది యాసిడ్ వెన్ వాటర్ ఈజ్ యాడెడ్ టు కాన్సన్ట్రేటెడ్ యాసిడ్. అది ఒంటి మీద పడి కాలి బొబ్బలెక్కచ్చు. సో మరి ఏం చేయాలి? ఎప్పుడు కూడా నీళ్లలో యాసిడ్ కలిపి బాగా కలుపుతూ ఉండాలి. దట్ ఈస్ ది వే హౌ వన్ కెన్ డైల్యూట్ అన్ యాసిడ్. సింపుల్ కాన్సెప్ట్. ఇట్లాంటివి మీకు కొంచెం ఐడియా పెట్టుకుంటే. ఇంకో చిన్న ప్రశ్న చూడండి. మీ అందరికీ తెలిసిందివే ఇవన్నీ కూడాను. ఏమో ఎక్కడి నుంచో వచ్చే ఏదో పట్టుకురారు. మీరు నిత్య జీవితంలో అనేక మందిని చూస్తూ ఉంటారు. ఏం చూస్తూ ఉంటారంటే ఎముకలు విరిగిన వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టు కట్టించుకుంటారు. ఆ కట్టు ఎంత కడతారండి? శుభ్రంగా ఎముకలు సెట్ చేసేసి దాని మీద కట్టు కట్టి దాని మీద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి పెయింట్ చేస్తాడు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అదేంటండి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే వాడు ప్రశ్నలు ఇచ్చేసాడు. ఎక్స్ప్లెయిన్ వై ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ మాయిశ్చర్ ప్రూఫ్ కంటైనర్స్ అని అడిగాడు ప్రశ్న. అంటే అర్థం ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పౌడరు తేమ తగలనటువంటి డబ్బాల్లో దాచుతారు ఎందువల్ల అని. ఇక్కడ మీకు అనుభవం. డాక్టర్ ఏం చేస్తాడు? కట్టు కట్టేసిన తర్వాత దాని మీద పౌడర్ వేసేసి కాస్త నీళ్ళు రాసేటప్పటికి గట్ట కట్టేసి ఎనమక్కలు తయారైపోతుంది. చూడలేదా మీరు ఎప్పుడు? రోడ్డు మీద అనేక మంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టులు కొట్టుకుని ఎముకలు విగ్రహాలు తిరుగుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఒక పౌడరు. ఆ పౌడర్కి కనుక మనం ఒక చిన్న నీటి చుక్క కలిపితే హార్డ్ మెటీరియల్ కింద తయారైపోతుంది. అది చెప్తాం. అంతే ఆన్సర్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ ఎ వైట్ పౌడర్. వెన్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇట్ బికమ్స్ అన్ హార్డ్ సబ్స్టెన్స్. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ స్టోర్డ్ ఇన్ మాయిశ్చర్ ప్రూఫ్ టిన్స్. ఏమిటి అందులో కష్టం? ఓసారి చెప్తే మీ మైండ్కి రికార్డ్ అవుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంతా చదివో దీని క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే విరిమోహం వేయాలి. ఇలాంటి ప్రశ్న ఉంది అన్నప్పుడు నువ్వు ఏం చేస్తావంటే నీ దృష్టి దాని మీద పెట్టి తనకు ఆన్సర్ ఎలా చేయాలి అనేటి దానికి ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది. ఇంకో చిన్న ప్రశ్న చెప్తాను చూడండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎలా చదువుకోవాలి, ఏ డైరెక్షన్లో మీ మైండ్ని ట్యూన్ చేసుకుంటే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆలోచించి పరీక్ష రాయడం అనేది పెట్టుకోకూడదు. క్వశ్చన్కి ఆన్సరు టకటక కళ్ళు మూసుకొని రాసేసే పరిస్థితికి మీరు పరీక్ష వెళ్ళేటప్పటికి తయారైపోవాలి. ఆలోచించి రాయడం మొదలుపెట్టేటప్పుడు టైం వేస్ట్ అయిపోతుంది. అన్ని ప్రశ్నలకి జవాబు రాయలేరు. అందునే ఇంకో కూడా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పరీక్షలకు వెళ్ళేవాళ్ళు మిమ్మల్ని అడిగేది ఓరల్ పరీక్ష కాదు, రిటన్ పరీక్ష. అంచేత మీరు ఏం చేయాలి అంటే నువ్వు ముందర కొన్ని ప్రశ్నలకి జవాబులు రాసుకుని వాటిని బాగా తయారయ్యి చూడకుండా రాయడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నీకు ఆ చూడకుండా రాయడం అలవాటు ఉందో, ఒకటి నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి, ఓవర్ రైటింగ్ ఉండకూడదు, క్లారిటీ ఉండాలి, క్వశ్చన్ నెంబర్ వేయాలి. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టైం మీరు ఎగ్జామినేషన్ వెళ్తున్నారు కాబట్టి ఇవన్నీ మీకు ఫీలింగ్ ఇస్తున్నాం, అంతకనే ఏం కాదు. ఇంకో చిన్న ప్రశ్న చూడండి. అన్ని ప్రశ్నలు ఇలాగా ఉంటాయి. ది స్కై అపియర్స్ డార్క్ ఫర్ అన్ ఎస్ట్రోనాట్ అని ఇచ్చాడు. ది స్కై అపియర్స్ డార్క్ ఫర్ అన్ ఎస్ట్రోనాట్ ఎక్స్ప్లెయిన్ అని ఇచ్చాడు ప్రశ్న. ఎస్ట్రోనాట్ అంటే ఎవడు? వ్యోమగామి. వ్యోమగామి అంటే ఎవడో ఆకాశంలో అంతరిక్షంలోకి పోయినవాడు. అక్కడ ఎందుకు ఉంటుంది ఎలాగంటే ఇందులో కొంతమంది అప్పుడే చెప్పేస్తారు ఏమని, ఏమండి స్కాటరింగ్ ఆఫ్ లైట్ అండి అని. ఏంటి స్కాటరింగ్ ఆఫ్ లైట్? స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే ఏంటో మీకు అసలు తెలుసునా? తెలియదు. ఏమిటి అనేది బాగా అవగాహన ఉంటే రాయడం చాలా సులువు అవుతుంది. వైట్ లైట్ కన్సిస్ట్ ఆఫ్ 7 కలర్స్ విబ్జార్. ఇన్ దీస్ 7 కలర్స్ ఇట్ ఈజ్ ఓన్లీ బ్లూ కలర్ దట్ స్కాటర్స్ ఇన్ ది అట్మాస్ఫియర్. అంటే వాతావరణంలోకి 7 రంగులు వచ్చేటప్పటికి నీలి రంగు ఒకటి అలుక్కుపోతుంది అనమాట అక్కడ వాతావరణంలో. సో ది స్కై అపియర్స్ బ్లూ బికాస్ దట్ బ్లూ కలర్ ఈజ్ స్కాటర్డ్, దట్ కలర్ ఈజ్ ఓన్లీ విజిబుల్ టు ది పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ ఆన్ ది ఎర్త్. వాట్ అబౌట్ అన్ ఎస్ట్రోనాట్? ఎస్ట్రోనాట్ ఎక్కడికి పోయాడు? వాతావరణం పైకి వెళ్ళిపోయాడు. సో ఫర్ అన్ ఎస్ట్రోనాట్ దెర్ ఈజ్ నో అట్మాస్ఫియర్. When there is no atmosphere, there is no question of scattering of light. Whatever light that falls there, it goes down to earth. So the sky appears black. అలా రాయాలన్నమాట. ఇలాగా మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాకనే ఒక ఆయన నన్ను అడిగాడు, జాన్ మాస్టర్ దీన్ని ఎలాగండి పరిష్కారం అని. బేసికల్గా ఏంటంటే టీచర్స్కి మంచి టీచింగ్ కెపాసిటీ కావాలి.
రెండవది, పిల్లలు ఎవరికి వాళ్ళే ఇండిపెండెంట్గా మనం పరీక్షకి వెళ్తున్నాం, దీని ప్లానింగ్ ఎలాగని ప్లాన్ చేసుకుని పాత ప్రశ్నపత్రాలు తీసుకుని సిలబస్ని రెండింటిని జతపరుచుకొని సమన్వయపరుచుకుని ఓ క్వశ్చన్ పేపర్ మీరే తయారు చేసుకుని ఆన్సర్లు రెడీగా పెట్టుకుంటే ఆ ఆన్సర్లు ఒకసారి మీ ఎంతటి మీరు రాసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఓసారి రాసుకుని 2 సార్లు చదివేవాడికి మీకు కంటతా వచ్చేస్తాయి. ఇవన్నీ కంటతాయి మెమరీలో రికార్డ్ అయిపోతాయి. అదే ప్రశ్న పరీక్ష జరగగానే అనాలోచితంగా పెన పరిగెత్తి ఆన్సర్లు రాసేస్తూ ఉంటుంది. దట్ ఈజ్ వన్ మెథడ్. రెండవది ఏంటంటే, ఓ ప్రశ్న నాకు ఒక ఆయన అడిగాడు నన్ను, యాన్ మాస్టరు ఇది చాలా ఇబ్బందిగా ఉందండి డిఫరెన్స్లు అవి రాయడానికి అన్నాడు. ఏమిటని అడిగాను. ఒక కండక్టర్కి ఇన్సులేటర్కి డిఫరెన్స్ అడుగుతాడండి, పిల్లలకి ఏం జ్ఞాపకం ఉంటుంది అన్నాడు. అదేంటే అంతకన్నా సింపుల్ క్వశ్చన్ ఉందా అన్నాను. ఎలాగని మాస్టర్ సింపుల్ క్వశ్చన్ అన్నాడు. ఏమీ లేదు, ఒక బస్ స్టాండ్లో 2 బస్సులు వచ్చాయి. ఓ బస్సులో జనం బిలబిలా ఎక్కేశారు, ఇంకో బస్సులో జనం ఎక్కబోతుంటే టిక్కెట్ తీసుకుని ఎక్కాలి చంపేస్తా అన్నాడు. ప్రజలు ఏమనుకుంటారండి? మొదటి బస్సులో కండక్టర్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్, రెండో బస్సులో కండక్టర్ వెరీ బ్యాడ్ కండక్టర్. ఎందుకు వీడు గుడ్ అయ్యాడు? బికాజ్ హీ అలౌడ్ ఆల్ ది ప్యాసింజర్స్ వితౌట్ ఎనీ ఫ్రిక్షన్. వాడు టెరిబుల్ ఫ్రిక్షన్ ఈజ్ దేర్, హీ డిడ్ంట్ అలౌ ఎనీ ప్యాసింజర్ టు గెట్ ఇన్ టు ది బస్. ఇది గుర్తుపెట్టుకుంటే, ఒక కండక్టర్ వెళ్ళిపో, కరెంట్ నీకు అడ్డు లేదు, పంపించే, వెళ్ళిపో, పరిగెత్తు అంటే అది గుడ్ కండక్టర్. ఏ కండక్టర్ అయితే, ఏ తీగ అయితే, ఏ వైర్ అయితే కరెంట్ వెళ్లకుండా అడ్డం కొట్టేస్తుందో దట్ ఈజ్ ఎ బ్యాడ్ కండక్టర్. దాన్ని ఇన్సులేటర్ అంటారు. ఓ పాయింట్ అయిపోయింది. 4 డిఫరెన్సులు రాయాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ఫస్ట్ పాయింట్ రాస్తాడు, ఏ గుడ్ కండక్టర్ ఈజ్ వన్ విచ్ అలౌస్ ది కరెంట్ ఫ్లో త్రూ ఇట్ అని ఒకటి. ఏ బ్యాడ్ కండక్టర్ అండ్ ఇన్సులేటర్ ఈజ్ వన్ వేర్ నో కరెంట్ ఈజ్ అలౌడ్ టు పాస్ త్రూ ఇట్. ఒక పాయింట్ అయింది. రెండో పాయింట్ చాలా సింపుల్ అండి. మీ ఇంట్లో కరెంటు ఏ తీగలు గుండా వెళ్తుంది? కాపర్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు. అంటే దే ఆర్ ఆల్ గుడ్ కండక్టర్స్. అంటే ఆల్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్. ఓ పాయింట్ అయిపోయింది. మరి ఎండలో ఇనప కుర్చీ వేసాం, అల్యూమినియం కుర్చీ వేసాం, కర్ర కుర్చీ వేసాం. ఏది బాగా వేడెక్కిపోతుంది, ఏది వేడెక్కదు? కర్ర కుర్చీ వేడెక్కదు. అంటే కర్ర ఈజ్ ఎ బ్యాడ్ కండక్టర్. అంతేకాకుండా ఇంకోటి ఆలోచించండి, ఒక లైన్ మ్యాన్ కరెంట్ బాగు చేయడానికి లైన్ పైకెక్కి చేతికి ఏం దొరుకుంటాడు? జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలాంటివి రబ్బర్ ఈజ్ ఎ బ్యాడ్ కండక్టర్. 2 పాయింట్ అయిపోయింది. అంటే 4 పాయింట్స్ అయిపోయి. ఫస్ట్ది ఏంటి? ఇస్తే గుడ్ కండక్టర్ గురించి చెప్పాం, బ్యాడ్ కండక్టర్ గురించి చెప్పాం. ఎగ్జాంపుల్ దీనికి మెటల్స్ చెప్పాం, దాన్ని రబ్బరు, వుడ్డు, ప్లాస్టిక్ చెప్పాం. మూడోది, గుడ్ కండక్టర్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బ్యాడ్ కండక్టర్స్లో ఉండవు. గుడ్ కండక్టర్ ఎలక్ట్రిసిటీ కాదు, హీట్కి కూడా గుడ్గానే ఉంటుంది. బ్యాడ్ కండక్టర్ హీట్కి కూడా బ్యాడ్గానే ఉంటుంది. 8 పాయింట్లు అయిపోయాయి. ఎవరు మర్చిపోతారు చూడండి. ఇలాగ మీరు అవసరమైతే 2 విద్యార్థులు కూర్చుని ఇవి తర్కించుకోవాలి. అంతేగాని ఆ సినిమా గురించి, ఈ సినిమా గురించి, వాడి గురించి, వీడి గురించి మాట్లాడుకుంటే ఎవ్రీ సెకండ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ అండ్ యూ మస్ట్ మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ సెకండ్ టు స్కోర్ మార్క్స్ ఇన్ ది కమింగ్ ఎగ్జామినేషన్. మీరు ఓన్లీ ఫిజికల్ సైన్సో లేకపోతే న్యాచురల్ సైన్సే కాదు, 7 సబ్జెక్ట్స్ రాయాలి. ప్రతి సబ్జెక్టులో మీరు ఇలా ప్రిపేర్ అయ్యి వెళ్తే యు ఆర్ ది ఫస్ట్ పర్సన్ టు గెట్ ఎ టాప్ ర్యాంక్ ఇన్ ది యూనివర్సిటీ ఆర్ ది బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్, వాట్ ఎవర్ మే బి ది ఎగ్జామినేషన్. యూ మస్ట్ హ్యావ్ ఎ ప్లాన్. ఆ ప్లానింగ్ ఎలా చేసుకోవాలని చెప్పాను మీకు. మీరు పాత క్వశ్చన్ పేపర్ తీసుకోండి. క్వశ్చన్స్ ఏ టైపులో విన్నాడో, ఏంటని తీస్తున్నాడో. నీకు ఎబిలిటీ ఉండాలి అంటే చాలా సుదీర్ఘమైనటువంటి జవాబుని సంక్షిప్తంగా రాయగలిగిన కెపాసిటీ డెవలప్ చేయాలి. పెద్ద ప్రశ్న దానికి అడిగితే సంక్షిప్తంగా తెలిసిన జవాబుని సాగదీసి రాసేటటువంటి కెపాసిటీని మీరు అలవాటు చేసుకోవాలి. క్రియేటివిటీ. మీకు అందరికీ కూడా ఒక విషయం తెలియదు, మీకు అవగాహన ఎక్కువగా ఉంటుంది, ఆలోచన ఎక్కువగా ఉంటుంది, ఏకాగ్రత ఉండాలి. ఆ ఏకాగ్రత దగ్గర ఏమవుతుంది అంటే మీ మైండ్ కూర్చుంటారు కానీ ఏదో జ్ఞాపకం వస్తుంది, మేస్తారు పాఠం మేస్తాది, మీ దృష్టి మీది. నో, యూ షుడ్ కంట్రోల్ యువర్ మైండ్ and concentrate on the lesson. That is very important. If you do it like that, you are the first person not to read in the house. Whatever is taught in the class, automatically it will be recorded in your mind. అది మర్చిపోకూడదు మీరు. వేర్ థింగ్స్ ఫెయిల్ అంటే, ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చేది బీఎస్సీలో. వాళ్ళ నాన్నగారు వచ్చి మా చెప్పండి అంటే, నేను అలా ట్యూషన్లు అవి చెప్పలేనా, కావాలి ఆదివారం అరగంట చెప్తా అన్నాను. అలా అమ్మాయిని టేమ్ చేసి ఒక 5 వారాలు ఎక్కొట్టి 6వ వారం వచ్చిన తర్వాత
ఆ అమ్మాయి ఏ చాప్టర్స్ చదివింది దాని లెసన్స్ చెప్పమంటే చచ్చి చదువుకొచ్చి ఎగ్జామినేషన్ పేపర్లో లింకప్ చేస్తే మ్యాక్సిమం 10 టైమ్స్ ఈచ్ టైం హాఫ్ అన్ అవర్ నా దగ్గర ఉండేది. అల్టిమేట్లీ షీ స్టూడ్ ఫస్ట్ ఇన్ ది యూనివర్సిటీ. మన ఎంటైర్ బీఎస్సీలోనే ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. నౌ షీ ఈజ్ ఇన్ ఆస్ట్రేలియా. అంటే ఇక్కడ ఏమిటంటే వాట్ ఐ అబ్జర్వ్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ 40 years యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ లెక్చరర్ అండ్ యాజ్ ఎ రీడర్ ఇన్ ఫిజిక్స్, the teacher not only should teach, he should give direction in which the teacher student has to prepare for the exams. That is very important. నేను మీకు కొన్ని విషయాలు చెప్పాను ప్రిపరేషన్ ఎలాగనేది. ఇది ఫిజికల్ సైన్స్కి సంబంధించిన అనుకోకండి. ది సేమ్ థింగ్ ఈస్ టు బి అప్లైడ్ ఫర్ ఆల్ ది అదర్ సబ్జెక్ట్స్. అంతేకాదు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి మీరు, నాట్ ఓన్లీ దిస్, ఎనీ ఎగ్జామినేషన్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అవ్వండి, ఐఏఎస్ అవనండి, ఐపీఎస్ అవనివ్వండి, ఐఏఎస్ అవనండి, వాట్ ఎవర్ మే బి ది ఎగ్జామినేషన్, యూ మస్ట్ ప్రిపేర్ ఇన్ ది ప్రాపర్ మోడల్. ఊరికే బండగా చదివేయడం, రాత్రి పొగలు ఏడుస్తూ కూర్చుంటే రాదు. ష్రూడ్ ప్లాన్డ్గా చదువుకుంటే ఇమ్మీడియట్గా వచ్చి మనకి సరిపోతుంది. అండ్ మెయిన్గా మీరు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే ఆర్ ఆఫ్ ది ఒపీనియన్ టెక్స్ట్ బుక్స్ చదివా. నో, యూ మస్ట్ గెట్ వెరీ గుడ్ నాలెడ్జ్ అవుట్ సైడ్ ది వరల్డ్ బై లుకింగ్ ఇన్ టు ది బుక్స్, బై రీడింగ్ జనరల్ బుక్స్, బై అబ్జర్వింగ్ సెవరల్ థింగ్స్. ఇవన్నీ కూడా చేసుకుని ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఎ గోల్ ఇన్ హిజ్ లైఫ్ ఆర్ ఇన్ హర్ లైఫ్. నేను ఏమవుదాం అనుకుంటున్నాను అనేటువంటి పాయింట్ మీద వాళ్ళు మొదటి నుంచి పెట్టుకుని నువ్వు అవుదామని ఆశపడి 10 మందితో చెప్పుకుంటే వేస్ట్. నువ్వు ఏ అవుదాం అనుకుంటున్నావు దానికి సంబంధించిన మెటీరియల్ చిన్నప్పటి నుంచి పోగేసుకుంటూ నీ అంతటి నువ్వు తయారైతే ఏ స్టూడెంట్ అయినా నేను ఓడిపోయాననే మాట రాదు. అందరూ అడుగుతారు, అందరూ విజేస్తారు. పరాజితులు ఒకటి ఉండరు. కాకపోతే ఏమవుతుందంటే 100 కారణాలు చెప్తారు నువ్వు ఎందుకు పరాజితులు అయ్యావు అనేది. అందులో కారణం మా అమ్మ చూడలేదు, మా నాన్న చూడలేదు, పుస్తకాలు ఇవన్నీ ఉండవండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ మైండ్ యూ విల్ రీచ్ ది గోల్. దానికి ఏంటంటే ఏది వడ్రాదండి. పేదరికం ఇది నో హర్డిల్ ఫర్ ఇట్. ఎంత పేదవాడైనా సరే వాడు గట్టిగా చదువుకుంటే ఎవరెవళ్ళు వచ్చి వాడిని చదివించేస్తారు. నో, అలా కాకుండా నేను ఏమి చదవను, నేను ఇంట్లో కూర్చుంటాను, నాకు డబ్బులు ఇచ్చేసేయండి, నేను బతికేస్తాను అంటే వాడు వెధవ, లేజీ ఫెలో. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ డైనమిక్ person who has to discharge his duties for the benefit of the society. This is one important thing one should bear in mind. మనం బతుకుతున్నది మన కోసం కాదండి, ఇతరుల కోసం మనం బతకాలి. వాట్ ఈజ్ అవర్ కంట్రిబ్యూషన్ టు ది అదర్ పీపుల్? హౌ ఈజ్ యువర్ బ్రెయిన్ వర్కింగ్? ఇన్ వాట్ వే యువర్ బ్రెయిన్ కెన్ ప్రొడ్యూస్ న్యూ థింగ్స్ విచ్ విల్ బి యూస్ఫుల్ టు ది మ్యాన్ కైండ్ అండ్ ది సొసైటీ అట్ లార్జ్. అటు న్యూటన్ తీసుకోండి, ఎడిసన్ తీసుకోండి, ఐన్స్టీన్ తీసుకోండి, ఎవరిని తీసుకోండి, దే వర్క్ ఆల్ ది 24 hours. వెన్ దే ఆర్ అవేకనింగ్ దే ఆర్ డూయింగ్ వర్క్, దే హ్యావ్ డన్ వర్క్. దట్స్ వై దే బ్రాట్ అవుట్ న్యూ థింగ్స్ ఫర్ అస్. మనకి ది మైండ్ షుడ్ నాట్ అలౌ unnecessary things into your mind. Always be creative, be industrious, be wise, be intelligent, make use of your human resources to the maximum possible extent అని మీ అందరికీ కూడా నేను ఒక స్ఫూర్తిదాయకంగా చెప్తూ all the best, all 10th class students, without any guidance, without any help from any agency, independently you can win in the game and come out successfully in your 10th class examinations. This is my message to each and every student. The only thing once again I repeat is చక్కగా పాత ఎగ్జామినేషన్ పేపర్స్ సిలబస్ కోఆర్డినేట్ చేసుకుని క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, మార్కులు ఎలా రాయాలి, ఎన్ని పటాలు ప్రాక్టీస్ చేయాలి, ఎన్ని టేబుల్స్ మనం గమనించాలి, ఎన్ని బొమ్మలు మనం గీయాలి, ఇవన్నింటి మీద ప్రాక్టీస్ చేసుకుంటే దెర్ ఈజ్ నో డౌట్ అసలు ఫెయిల్యూర్ నెవర్ కమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యు ఆర్ ది సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్తూ ఆల్ ది బెస్ట్ ఫర్ ది 10th class స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. ఓకే.